హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ దొండకాయ పచ్చడి నాకు ఝాన్సీ మేడం గారు రిక్వెస్ట్ చేశారు. ఫ్రెండ్స్, మీ స్టైల్లో దొండకాయ పచ్చడి చేయమనేసి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నా స్టైల్లో దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఇది 1/2 కిలో దొండకాయలు. ఫ్రెండ్స్, 1/2 కిలో దొండకాయలకి నేను ఒక 150 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకుంటాను. ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి అనేది తక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ పచ్చిమిర్చి దొండకాయ అనేది బాగా ఫ్రై అవసరం లేదు. ఫ్రెండ్స్, ఓన్లీ కొంచెం పచ్చి వాసన పోతే చాలు. ఆ వాటర్ అంతా ఇదైపోయి కొంచెం మెత్తబడితే చాలు. దాంట్లోకి నేను 4 పెద్ద టమాటాలు వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే నేను దీంట్లో చింతపండు అనేది యాడ్ చేయను. ఓన్లీ టమాటాతో నాకు పులుసు సరిపోతుంది. నేను అలానే ఇష్టపడి తింటాను. ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ అయితే మనకి దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక గుప్పెడు నేను ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, కొత్తిమీర వేయటం వల్ల దొండకాయ పచ్చడి టేస్ట్ లెవెల్స్ అసలు ఎంత మారిపోతుందంటే అంత మారిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లారినాక మనం బ్లెండర్లో వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఫ్రెండ్స్, మెత్తగా పేస్ట్ అయితే చేయొద్దు, కొంచెం బరుకుగా ఉండేటట్టు చేసుకోండి. అప్పుడు మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా బరుకుగా వేసుకున్నాను. పేస్ట్ లాగా అయితే చేసుకోలేదు. ఫ్రెండ్స్, ఎందుకంటే పేస్ట్ లాగా చేస్తే మా హస్బెండ్కి నచ్చదు, మా పిల్లలకి కూడా నచ్చదు అనమాట. అందుకని కొంచెం బరుకుగా వేసుకున్నాను. మనకు తినేటప్పుడు ఆ దొండకాయ ముక్కలు పలుకులు కూడా తగులుతాయి అనమాట. అలా చాలా బాగుంటుంది. చూడండి, టేస్ట్ ఎలా ఉందనా? ఫ్రెండ్స్, నేనైతే ఘీ తిన్నాను, అందుకే మా పిల్లలకి ఘీ వేసి పెడుతున్నాను. టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలు చెప్తారు. కావ్య, హౌ ఇస్ ద టేస్ట్? చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇప్పుడు ఈ దొండకాయ పచ్చడితో రైస్ అనేది తినాలి. ఫ్రెండ్స్, పచ్చడి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.